అఖిల్, పాచి ముద్దు పెళ్ళం వద్దు అనుకున్న వాళ్ళకి బాగా కోటింగ్ ఇవ్వడానికి ఇప్పుడు ఒకరు రాబోతున్నారు. ఎవరది? చూసి ఎంజాయ్ చేయండి. ఎవర్రా నా ఇంటి ముందు చేరి పెళ్ళాం వద్దు పప్పు ముద్దు అంటున్నారు, ఏంటి గోల? బామ్మగారు నేనే అన్నాను. బామ్మగారా? ఏరా, నేను చైల్డ్ వేషాలు వేసేటప్పుడు నువ్వు బాబాయ్ వేషాలు వేసావు, నీకు నేను బామ్మే. మీకు అర్థం కావట్లేదండి. పబ్బుకి వెళ్తే ఊపు వస్తుందండి. పార్టీకి వెళ్తే నీ కళ్ళ కింద తిత్తులే ఊపు ఊపు అంటనే. ఇప్పుడేంటి, నీకు పెళ్ళాం వద్దు పబ్బు కావాలంటావు, మూసుకుని వెళ్ళి కూర్చో. ఏంటి? ఏం లేదు. ఇంకెవడ్రా? అరే నీకు పెళ్లి కాలేదు, ఇక పైన అవ్వబోయేది లేదు, చేసుకున్నాళ్ళు ఎందుకు రా చెడగొడతా? నాకు కావట్లేదరే, పిల్ల వద్దు పార్టీ ముద్దని చెప్పా. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేసావంటే చిచ్చుబుట్టి పెట్టి పేల్చి పారేస్తా. కాలిపోతేమో. అబ్బా అబ్బా, కాపురాలు చేసుకునే వాళ్ళని చెడగొట్టకుండా నువ్వు పోతే పోరా పబ్బుకి. సర్లే గాని కర్ర తెచ్చుకోవచ్చు కదా, ఉట్టి నడిచొచ్చావేంటి? కర్రతోనే బయలుదేరాను రా. మధ్యలో నీలాగా ఒకడు ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇచ్చొచ్చా. ఓ వాడి దగ్గర దాచొచ్చావా? దాసలేదురా, దించి వచ్చా. అమ్మమ్మగారు, అరే అది నీ గురించి అంత తెలిసిపోయింది నాకు. ఏది మొయిదీపట్నం గురించా? పంజాగుట్ట కాదు. ఎక్కడ? అమీర్పేట కాదు. అయితే నీకేం తెలియదు. అక్కడ ఇరుక్కుపోయావు, అప్పుడేం తెలియదు కానీ ఇప్పుడు అన్ని తెలిసిపోయావు. సరే, నువ్వెందుకు వచ్చావు అసలు? ఎందుకేంట్రా, మన తెలుగు వాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తానని నోరు జారావా? తెలుగు మాట్లాడుతూనే తెలుగులోనే మాట్లాడుకుంటూ జాబులు క్రియేట్ చేస్తాను. నాకు కూడా ఏమైనా ఉద్యోగం ఇస్తావని. అమ్మా, ఏంటి? ఈ మధ్య చూస్తున్నాను జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ సినిమాలు బాగా తిరుగుతున్నావే. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను నువ్వు కనిపెట్టావు, నువ్వెక్కడ తిరుగుతున్నావు నేను చెప్పనా? అంతా బానే ఉంది కానీ కొంచెం యాక్టింగ్ బాగా చేస్తే బాగా సరిపోద్ది కదా. మనం ప్రోమోలో వెళ్ళిపోతామని మీరు కూడా ఏడ్చారుగా, అందరూ నిజమేనేమోనని నమ్మారు. నీ మొహం చూసిన తర్వాతే కాదని ఎవరూ నమ్మలేదు. వేషాలు వేస్తావు నా దగ్గర, డబ్బులు ఇస్తారు కదా అమ్మ. రేష్మి అక్కయ్య అక్కయ్య. అఖిల్, నీ వయసుకి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలని అట్ట పిలిచా. సర్లే బామ్మ, వీళ్ళందరూ నన్ను వదిలేసి పబ్కి వెళ్తానంటున్నారు. కావాలనుకున్న వాడే వదిలేశాడు, వాడితో పోలిస్తే వీళ్ళందరూ ఎంత గొట్టం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ చూశారు కదా మీరు. ఇంకొక క్యాండిడేట్ ఉంది, దాన్ని పిలుస్తాను, మీరు చూసి ఉంటారా ఉండరా అనేది మీరు ఆలోచించుకోండి. కోడలు, వచ్చిందండి వయ్యారి, పిలిచిందండి సింగారి సింగారి. నన్ను అత్త అని పిలవడానికి నువ్వేమైనా భయపడుతున్నావా? బాబు గారిని తమ్ముడు అని చెప్పుకోవడానికే నేను భయపడలేదు అత్తయ్య. నిన్ను అత్త అని చెప్పడానికి నేను ఎందుకు భయపడతాను? నాకు 5 అసిస్టెంట్లు ఉన్నారు తెలుసా. కావాలంటే ఆదిని అడుగు, రాముని అడుగు. నీ అసిస్టెంట్ల గురించి నా అసిస్టెంట్లు అడిగితే నాకేం తెలుసు అత్తయ్య? నేను గుంటూరు నుంచి కామెడీ చేయడానికి వచ్చాను అత్తయ్య. మరి నేను మాత్రం హోమ్ టూర్ చేయడానికి వచ్చాను అనుకున్నావా? అస్సలు నిన్ను కోడలు చేసుకునే బదులు ఆ విష్ణుప్రియం చేసుకుంటే చక్కగా ఉండేది. దాని ముక్కే చక్కగా లేదు, దాని ముక్కే చక్కగా లేదు. అదేం చక్కగా ఉంటది? మిగతా వాళ్ళ సంగతి నువ్వు చూసుకో, నేను పోయి కొంచెం ఏమన్నా తినేసి వస్తాను. సరే అత్తయ్య. చూసుకో.
మీరు ఇక్కడికి ఏ ధైర్యంతో వచ్చారు? నువ్వు కొంచెం నా స్ట్రైట్ గా వచ్చి మాట్లాడమ్మా. ఎందుకు? నన్ను అసలే అందరూ ముక్కు చూటి మనిషి అంటారు. ముక్కు నా పక్కన ఉంటే నాకు అసలు నచ్చదు. సరే, ఏ ధైర్యంతో మీరు ఇక్కడికి వచ్చారు? అంతంత పేమెంట్ తీసుకొని సోఫాలో కూర్చొని నవ్వే వాళ్ళకి నీకే అంత ధైర్యం ఉంటే కొద్దిగా గొప్ప పేమెంట్ తీసుకొని ఆ పేమెంట్ కి న్యాయం చేసేదానికి ఈ మాత్రం ధైర్యం ఉండాలి అమ్మా. మీరు అసలు ఎవరితో మాట్లాడతారు తెలుసా? నా పేరు విష్ణు ప్రియ. సగం అబ్బాయి పేరు సగం అమ్మాయి పేరు పెట్టుకున్నప్పుడే నువ్వంటే ఏందో నాకు తెలిసింది. ఏంటి ఇప్పుడు దీనికి నవ్వాలా? నీకు నవ్వటానికే పేమెంట్ ఇచ్చేలా పిలిపించింది, మళ్ళీ నవ్వాలా అని నన్ను అడుగుతావేంటమ్మా? అక్క, రామప్రసాద్ నన్ను చూసి కన్ను కొడుతున్నాడు. కన్ను కొట్టడం ఏందే, నిన్ను కొట్టాలి గానే. అక్క, అందరితో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడవా? నేను నీతో మాట్లాడలే. అలా కాదు, నాకు ఇంత పేరు వచ్చినా నేను చెప్పుకోను తెలుసా? కష్టపడి పేరు వస్తే చెప్పుకోగలదు. కష్టం మేడం అని వస్తే ఎట్లా చెప్పుకోగలవు? అక్క గుంటూరా? అవును, మాది కూడా గుంటూరే. ఎక్కడా చెప్పకుండా పరువు పోయింది. అలా కాదక్క, హిమజ అంటేనే కుర్రోలు గుండెల్లో రైలు పరిగెడతాయి. ఆ రైలు ఎక్కి గుంటూరు వెళ్ళిపో, దరిద్రం వదిలి. ఏంటక్క, ఇందాకటి నుంచి చూస్తున్నాను అక్కడుండి. నేను శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో యాక్ట్ చేశాను తెలుసా? నీ కష్టం పగ వాళ్ళకు కూడా రాదు, నువ్వే చెప్పుకోవాల్సి వచ్చింది. అక్క, నా పేరేంటో తెలుసా? వితికా షేరు. పావు షేరా అర్ధ షేరా? ఇవన్నీ పక్కన పెట్టు. మా ఆయన్ని నా చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకోవాలో చెప్పవా? ఏముంది, ఆయన చెప్పు తెచ్చుకొని నీ చేతిలో పెట్టుకోవటమే. వాట్ ఏ టైమింగ్ అనుపూర్ణ గారు. ఓ మై గాడ్. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది స్కిట్? అస్సలు ఏం పంచెస్, ఏం టైమింగ్, అసలు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వడం, కాంప్లిమెంట్ చేసుకోవడం, మై గుడ్నెస్, ఆసమ్ పర్ఫార్మెన్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, మీరు చెప్పండి మాస్టర్. బాబు వాళ్ళ సిస్టర్ కాదు, రాణి గారు. అమేజింగ్ అండి. యు స్టోర్ ద స్టేజ్. అన్నపూర్ణమ్మ గారు, మీ గురించి చెప్పే అంతటి వాడిని కాదు కానీ ఏదో జడ్జి పొజిషన్ ఇచ్చారు కాబట్టి. వరుణ్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా అనిపించింది. ఫుల్ నవ్వుకుంటా ఉండే. అండ్ ముఖ్యంగా వితికాకి పడిన పంచులకు మీ రియాక్షన్ ఏంటి? అవి పీక్స్ అవి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? చెప్పు చేతిలో పెడతావా ఏంటి కొంప తీసి? చీ నేను అట్లా చేస్తాను. షూ పెడతాను. ఎవరైనా కూడా ఇంటికే వెళ్ళాలి, అక్కడ నోరు విప్పే హక్కు కూడా వెళ్ళకుండదు. సరేనే అంటారు. కాదమ్మా, అప్పటి నుంచి పెళ్ళా ముద్దు పార్టీ ముద్దు అంటున్నారు. సో మీరేమంటారు? పార్టీ ముద్దే గాని పెళ్లికి ముందు చేసుకోవాలి అవన్నీ. పెళ్లి అయినాక చేసుకోకూడదు ఎవరైనా. పెళ్ళంతో చేసుకుంటే దాని పార్టీ అని ఎవ్వడు అంటారు. ఏమంటారు మరి అది? పెండా కూడా అంటారు. భాస్కర్ అన్న, నీకు మైక్ ఇచ్చినోడు ఎవడన్నా?